తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. గవర్నమెంట్ ఉద్యోగులు ఇకపై తమిళంలోనే సంతకం. ఉత్తర్వులు జారీ. సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు. 4668 కోట్ల రూపాయలతో డయాగ్రిడ్ మోడల్లో నిర్మాణం. ఐపీఎల్ నేడు ఎస్ఆర్హెచ్ ఎంఐ మధ్య పోరు. వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. రెండో వివాహం చేసుకున్న ప్రముఖ యాంకర్. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ ప్రియాంక ఒకరు. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు తమిళంలో మాత్రమే ఉండాలని జీవో జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చే లేఖలకు తమిళంలోనే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళంలోనే సంతకాలు చేయాలని సీఎం స్టాలిన్ వెల్లడించారు. అమరావతిలో నిర్మించ తలపెట్టిన సచివాలయం జీఏడీ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తంగా 4668 కోట్ల రూపాయలతో 5 టవర్లను డయాగ్రిడ్ మోడల్లో నిర్మించనున్నారు. సచివాలయ 4 టవర్లను బేస్మెంట్ ప్లస్ 39 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కార్యాలయం ఉండే కీలకమైన జీఏడీ టవర్ను బేస్మెంట్ ప్లస్ 47 ఫ్లోర్లు ప్లస్ హెలీప్యాడ్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 2 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో కొనసాగుతోంది. అటు ఎంఐ 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచి నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో 7వ స్థానంలో ఉంది. దీంతో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ప్రముఖ తమిళ స్టార్ యాంకర్ బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ ప్రియాంక దేశపాండే రెండో వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు వాసిని పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు. బంధువులు, మిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. కాగా 2016లో ప్రవీణ్ కుమార్ ను పెళ్లాడగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2022లో విడిపోయారు. కాగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్ ఇండియా టీవీ ప్రెజెంటర్లలో ప్రియాంక ఒకరు.